45,000 నుంచే ఒంగోలు ఆవులు, కపిలావులు, స్వర్ణ కపిలాలు, పొంగునూరు ఆవులు అమ్ముతూ లక్షల్లో సంపాదిస్తున్న డైరీ ఫామ్ కి అయితే మనం విజిట్ చేయడానికి రావడం జరిగింది. ఈ డైరీ ఫామ్ ఎక్కడుంది, వీళ్ళ డైరీ ఫామ్ పేరేంటిది, వీళ్ళ దగ్గర బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనే పూర్తి వివరాలు కావాలి అనుకుంటే పూర్తి వీడియో అయితే చూడండి. జై శ్రీరామ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రైతు మిత్రుడు యూట్యూబ్ ఛానల్ అండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మా వీడియోస్ కి అయితే లైక్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మాకు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ మీ దాకా తీసుకురావడానికి అయితే ఎంతో ప్రోత్సాహాన్ని కలిగించిన వారు అవుతారండి. అదే విధంగా మా వీడియోస్ ఎవరికి ఉపయోగపడతాయని కూడా ప్లీజ్ షేర్ చేయండి. ఈ రోజైతే మనం ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లాలో ఉన్న చరణ్ డైరీ ఫామ్ కి అయితే విజిట్ కి అయితే రావడం జరిగిందండి. వీళ్ళైతే 365 రోజులు ఒంగోలు ఆవులు, కపిలావులు, స్వర్ణ కపిలాలు, పొంగునూరు ఆవులు, అదే విధంగా ఒంగోలు కోడిలేగలు కూడా అమ్ముతామని చెప్పి అయితే మనకు చెప్పడం జరిగింది. వీళ్ళ దగ్గర బ్రీడ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది, వాటికి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారనే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. పూర్తి వీడియో అయితే చూడండి. వీళ్ళ దగ్గర ప్రైజెస్ చూసుకుంటే 45,000 నుంచి 3 లక్షల వరకు అయితే ప్రైజెస్ అయితే డిపెండ్ అయి ఉన్నాయంట. వీళ్ళు ఏ విధంగా డిసైడ్ చేస్తారంటే ప్రైజెస్ వాటి క్వాలిటీ మీద అయితే ఆధారపడి ఉంటుందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. వీళ్ళ ఫుల్ అడ్రస్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా ఎర్రవారం అనే గ్రామంలో అయితే ఈ డైరీ ఫామ్ అయితే ఉందండి. వీళ్ళ డైరీ ఫామ్ నేమ్ వచ్చేసి చరణ్ డైరీ ఫామ్. వీళ్ళు వచ్చేసి 365 రోజులు ఆవులు, కోళ్ళేగలు అయితే అమ్ముతూ ఉంటారండి. వీళ్ళైతే ప్రత్యేకంగా స్వర్ణ కపిలాలు, కపిలాలు, పొంగునూరు ఆవులు అయితే 365 రోజులు వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటాయని చెప్పి మనకైతే గట్టిగా చెప్పడం జరిగిందండి. ఈ మధ్య కాలంలో అయితే కపిలావులు అయితే చాలా మంది అయితే గుళ్ళకు, గోపురాలకు అయితే మనకు దానం అయితే ఇవ్వడం జరుగుతుంది. పెంచుకోవడానికి కూడా మంచి ఆవులు అని చెప్పి, శ్రేష్టమైన ఆవులు అని చెప్పి అయితే మనకు అన్నిట్లో వైరల్ అయితే అవ్వడం జరిగింది. అలాంటి ఆవులు అయితే వీళ్ళ దగ్గర 365 రోజులు అయితే దొరుకుతాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది చరణ్ గారు అయితే. వీళ్ళ డైరీ ఫామ్ లో ఆవులు ఏ విధంగా ఉన్నాయి, వాటి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని అయితే ఇప్పుడు చూద్దామండి. ప్రజెంట్ మీరు చూస్తుంది ఇది ప్యూర్ ఒంగోలు బ్రీడ్ కి చెందిన ఆవండి. దీని హైట్ వచ్చేసి 5.8 అండి. 7 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉంది. 6 లీటర్ మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉందని చెప్పి అయితే మనకి చెప్పడం జరిగింది. చూసుకోవచ్చు ఇది కూడా ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. అదే విధంగా ఇప్పుడు మీరు చూస్తుంది అయితే ఒంగోలు ఆవండి. ఇదైతే సెకండ్ లాక్టివేషన్ ఆవు. ప్రజెంట్ ఇప్పుడు ఇంతే. ఇది కూడా 7 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉందని చెప్పి రైతు మనకి చెప్పడం జరిగింది. దీని హైట్ చూసుకుంటే 5.9 ఉందండి. మీరు చూసుకోవచ్చు క్వాలిటీ ఏ విధంగా ఉందని చెప్పి. స్ట్రక్చర్ కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే. ఇదైతే మీకు గడెం కూడా నడుస్తుందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. ఇది వచ్చేసి సెకండ్ లాక్టివేషన్ కావు అండి. దీనికైతే 5 లీటర్స్ మిల్కింగ్ కెపాసిటీ కలిగి ఉందని చెప్పి చెప్పడం జరిగింది. మీరు అటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తుంది 3వ ఒంగోలు బ్రీడ్ కి చెందిన ఆవండి. ఇది కూడా ప్యూర్ ఆవండి. మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. దీనికి వచ్చేసి ఒక ఫీమేల్ కల్ఫ్ ఉందండి. ఆడదూడ అయితే ఉండడం జరిగింది. దాన్ని కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇదైతే ఈని 1 వీక్ అయిపోయిందండి డెలివరీ అయ్యి అయితే. ఇదైతే సెకండ్ లాక్టివేషన్ కావండి. ప్రజెంట్ అయితే మార్నింగ్ 3, ఈవినింగ్ 3 లెక్కన 6 లీటర్లు పాలిస్తుందని చెప్పి రైతులు మనకు చెప్పడం జరిగింది. దీని బాడీ స్ట్రక్చర్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉందో. దీని హైట్ విషయానికి వస్తే 5.6 అయితే హైట్ అయితే ఉండడం జరిగిందండి. మీరు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఈ ఆవు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ బాక్స్ లో అయితే రాయండి. ఈ ఆవు ఏ విధంగా మీకు అనిపించిందో. మీకు ఈ విషయం తెలుసా, కొంతమంది ఒంగోలు ఆవులు కొనే ముందు అయితే వాటికి సుడులు చెక్ చేస్తారండి. ఆ సుడులను బట్టి వాటికైతే రేట్ ప్రైస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. కొన్ని సుడులు కొన్ని ప్లేస్లలో ఉంటే అదృష్టం ఎక్కువ కలిసి వస్తాయని, అవి విజయాలను సాధిస్తాయని, అవి ఈనినప్పుడు కోడిదూడలు అనేటివి ప్రాపర్ గా పుడతాయని చెప్పి, వాటికి ప్రాపర్ సుడులు వస్తాయని చెప్పి అనుకుంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా ఐడియా లేదండి. మీకు ఈ విషయం తెలుసా, కొంతమంది ఒంగోలు ఆవులను కొనే ముందు వాటికి మాత్రం సుడులు చెక్ చేస్తారండి. ఈ సుడులు అనేటివి ఒక్కో దానికి ఒక్కో ప్లేస్ లో అయితే ఉండాలంటారు. వాటి ప్లేస్లను బట్టి ఆ సుడులకు వాల్యూ అయితే ఉండడం జరుగుతుందండి. ఆ సుడులు ప్రాపర్ పొజిషన్ లో ఉంటే మాత్రం వాటికైతే హైయెస్ట్ రేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు నడుం మీద ఒక సుడు ఉంటుంది, మొహం మీద ఒక సుడు ఉంటుంది, కొమ్ముల మధ్యలో ఒక సుడు ఉంటుంది, చెవుల కింద ఒక సుడు ఉంటుంది, అరికాల మధ్యలో ఒక సుడు ఉంటుంది, కాళ్ళ మధ్యలో ఒక సుడు ఉంటుంది. అలా ఒక్కో ప్లేస్ లో ఒక్కో సుడి అయితే ఉండడం జరుగుతుందండి. పొట్ట మధ్యలో ఒక సుడి ఉంటుంది. ఈ సుడులను బట్టి వాటికైతే ప్రైజెస్ అయితే డిసైడ్ చేస్తారని చెప్పి నాకైతే తెలుసుకోవడం జరిగింది ఇక్కడికి రావడం వల్ల. మీలో ఎంతమందికి దీని మీద అవగాహన ఉంది, వీటి సుడి ఎక్కడ ఉంటే ప్రాపర్ గా ఉన్నట్టు వాటికి ఎంత వాల్యూ ఉంటుందో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే చెప్పగలరు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక పర్ఫెక్ట్ సుడులున్న ఒంగోలు గిత్త అయితే 40 కోట్లకు సేల్ అయిందని చెప్పి అయితే నాకు తెలుసు. ఇది మీకు గూగుల్ క్రోమ్ లో కూడా సెర్చ్ చేసినా తెలుస్తుందండి ఈ విషయం అయితే. అదే విధంగా ఎవరైతే ఒంగోలు ఆవులను పెంచాలనుకున్నారో బ్రీడర్స్, వాళ్ళైతే పర్టికులర్ గా చూస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా ఈ బ్రీడ్ ని ఎడ్ల పందాలకు, బండ గుంజడానికి,
పరుగు పందాల కోసం అయితే వాడుతూ ఉంటారు. అందుకనే వీటికి ఇంత వాల్యూ ఉందండి. మీలో ఎంతమంది ఎడ్ల పందాలు చూశారో ప్లీజ్ కామెంట్ బాక్స్ ద్వారా అయితే తెలియజేయగలరు. నేనైతే ఇంతవరకు ఒక్కసారి కూడా చూడలేదండి. నాకెప్పటినుంచో ఒక ఆశ. ఎక్కడ ఎడ్ల పందాలు జరుగుతాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్ ద్వారా అయితే చెప్పగలరు. నేను ఒకసారి అయితే విజిట్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు దీని అటర్ క్వాలిటీ కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇదైతే ప్రెజెంట్ పొద్దున 3 సాయంత్రం 3 లెక్కన 6 లీటర్లు పాలిస్తుందని చెప్పి రైతు మనకు చెప్పడం జరిగింది. ఇది 1 వీక్ అయితే అయిపోయిందండి డెలివరీ అయిపోయి. దీనికి ఫీమేల్ కల్ఫ్ అయితే ఉంది. దాని దూడను కూడా మీరు చూసుకోవచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి 5.8 సైజ్ అయితే ఉందండి. మంచి సైజులో ఉన్న ఆవండి. అంటే ఇది ఈ సైజులో ఉంది కాబట్టి దీని దూడ కూడా మంచి సైజుకైతే రావడం జరుగుతుంది. మీరు అది కూడా చూసుకోవచ్చు. ఎంత బావుంటుంది అని చెప్పేసి. చాలా మందికి డౌట్ అయితే రావచ్చండి. ఎందుకంటే నేను చిన్నగున్నప్పుడు ఒంగోలు ఆవులు 1 లేదా 3 లీటర్లు పాలిస్తుండే అండి. ఈ మధ్య కాలంలో ఒంగోలు ఆవులైతే 6 లీటర్లు ఇస్తున్నాయి, 10 లీటర్లు ఇస్తున్నాయి అని అయితే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలవదు. ఈ ఆవైతే 6 లీటర్ పాలిస్తుందండి. నేను కూడా చూశాను. అందుకని మీకు చెప్పాను. ఇప్పుడు మీరు చూస్తుంది కపిల ఆవండి. ఇది ఒంగోలు కపిల ఆవండి. ఇది మీరు చూసుకోవచ్చు. దీని కలర్ కూడా ఏ విధంగా ఉందని చెప్పేసి. అదే విధంగా దీనికి ఒక్క మచ్చ కూడా లేదండి. ఇది మీకు తన్నడం, పొడవడం, గుద్దడం ఎలాంటి పని కూడా చేయదు. ఇది ఫస్ట్ లాక్టివేషన్ ఆవండి. ఇది వచ్చేసి 6 మంత్స్ ప్రెగ్నెంట్ తో ఉందని చెప్పి మనకు రైతైతే చెప్పడం జరిగింది. హైట్ వచ్చేసి 5.7 అండి. మీరు చూసుకోవచ్చు హైట్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తుంది ఒంగోలు జాతికి చెందిన కపిల దూడ అండి. ఇది వచ్చేసి మనకు 15 మంత్స్ ఏజ్ అయితే కలిగి ఉందని చెప్పి రైతుతో మనకు చెప్పడం జరిగింది. హైట్ కూడా ఇప్పుడు ప్రాపర్ గా ఉందండి. ఇది కూడా మనకు 5.8 దాకా హైట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనకు రైతు చెప్పడం జరిగింది. ఎందుకంటే దీని తల్లి కూడా 5.8 ఉందని చెప్పి మనకు రైతు చెప్పడం జరిగింది అండి. దీనికి ఒక్క మచ్చ కూడా లేదండి. ప్రాపర్ కలర్ లో ఉంది. ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు. ఇవి పొంగునూరు దూడలండి. వీటి వయసు చూసుకుంటే 3 మంత్స్ అయితే కలిగి ఉన్నాయండి. ఇవి హైట్ వచ్చేసి మనకు 2 ఫీట్ వరకు హైట్ పెరగవచ్చు అని చెప్పి అయితే మనకు చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ పెరగవు అని చెప్పారు. ఇందులో వచ్చేసి మీకు ఒంగోలు కపిలగిత్త అండ్ ఒంగోలు పేయ అయితే అవైలబుల్ ఉందండి. ఇక్కడ వచ్చేసి మీకు రైట్ సైడ్ లో ఉన్నాయి వచ్చేసి కపిలగిత్త అండి. మీరు చూసుకోవచ్చు కలర్ కూడా ఏ విధంగా ఉందని చెప్పి. దీనికి ఎగ్జాక్ట్ గా నుదురు మీద అయితే మచ్చ ఉంది కృష్ణునికి ఉన్నట్టు. మీరు అది కూడా చెక్ చేసుకోవచ్చు అండి. మంచిగా కలిసి వస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే తీసుకున్న వాళ్ళకు. అవతల దిక్కు వచ్చేసేమో ఒంగోలు పేయ అండి. ఫీమేల్ కల్ఫ్ అది వచ్చేసి. అది కూడా మంచి కలర్ లో, మంచి హైట్ లో, మంచి వెయిట్ లో అయితే అవైలబుల్ ఉంది. రెండు అయితే ప్రాపర్ హెల్దీగా ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇవి కొనుక్కోవాలనుకుంటే తక్కువ ప్రైజ్ లో అయితే సేల్ కి అయితే రావడం జరిగిందండి. ఇవి నచ్చితే డైరెక్ట్ గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. ఇవి కొనాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్ గా 8688447919 కి అయితే కాల్ చేయండి చైతన్య గారికి. మీకు కావాల్సిన ఏమున్నా సరే వాళ్ళు ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియాకు ట్రాన్స్పోర్టేషన్ కూడా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. అదే విధంగా మీరు వాళ్ళ ఫామ్ విజిట్ చేద్దాం అనుకున్నా సరే కాకినాడ జిల్లా దగ్గర ఉన్న ఎర్రవరంకి వెళ్ళి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళే పికప్ చేసుకొని వాళ్ళ ఫామ్ అయితే చూపించడం జరుగుతుందండి. వీళ్ళైతే ఆల్ ఓవర్ ఇండియా అయితే ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక వీళ్ళ దగ్గర మరొకసారి ప్రైజెస్ చూసుకుంటే 45,000 నుంచి 3 lakhs వరకు అయితే బ్రీడ్ క్వాలిటీని బట్టి అయితే ప్రైజెస్ డిపెండ్ అయి ఉన్నాయని కూడా మనకు చెప్పడం జరిగిందండి. మీరు చూసుకోవచ్చు. ఒకసారి అక్కడికి వెళ్లే ముందే ఒకసారి కాల్ చేసుకొని ప్రాపర్ గా మాట్లాడుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే వాళ్ళు మీకు టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా మీకు ఏవైతే కావాలి రిక్వైర్డ్ ఉన్నాయో వాళ్ళకోసారి ఫోన్ లో చెప్పడం వల్ల వాళ్ళు వాటిని అయితే ప్రాపర్ గా మీకోసం అయితే పెట్టడం జరుగుతుంది. వేరే వాళ్ళకి సేల్ చేయకుండా. అందు గురించే ఫోన్ చేసి వెళ్ళమని చెప్తున్నానండి. ఇక దానికి గురించి ఏమీ లేదు. అదే విధంగా మీకు ట్రాన్స్పోర్టేషన్ అడ్రస్ ప్రాబ్లం కూడా ఉండదు. వాళ్ళని కాల్ చేయడం వల్ల వాళ్ళే డైరెక్ట్ గా అయితే మీకు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మీరు చూస్తున్న ఒంగోలు గిత్తలండి. ఇవి వచ్చేసి మనకు 18 మంత్స్ ఏజ్ కలిగి ఉన్నాయి. మీరు చూసుకోవచ్చు రెండు కూడా క్వాలిటీ ఏ విధంగా ఉన్నాయని చెప్పి. వీటిని మీరు గడం కొట్టుకోనికి అయితే తీసుకోవచ్చు. అదే విధంగా బండలాగానికి కూడా కొనుక్కోవచ్చు. అదే విధంగా ఎడ్ల పందాలకు కూడా మీరు వీటిని అయితే కొనుగోలు చేసుకోవచ్చు అండి. రెండు కూడా ప్రాపర్ క్వాలిటీలో అయితే ఉండడం జరిగింది. రెండింటికైతే పనులు కూడా ఏం రాలేవండి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో రాముడు భీముల్లాగా. అంత మంచి క్వాలిటీలో అయితే అవైలబుల్ ఉన్నాయండి. మీరు చూసుకోవచ్చు స్ట్రక్చర్ కూడా ఏ విధంగా ఉంది. ఎంత పర్ఫెక్ట్ స్ట్రక్చర్లు ఉన్నాయండి. అవి కూడా రెండు ఈక్వల్ హైట్ లో అయితే ఉండడం జరిగింది. మీకు సైజులో కూడా బాగా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. రైతు మిత్రుడు అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము కేవలం ఇన్ఫర్మేషన్ మాత్రమే మీ దాకా షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటామండి. కొనుగోలు చేసుకోవాలనుకున్నా, అమ్ముకోవాలనుకున్నా పూర్తిగా మీ సొంత నిర్ణయం అండి. మాకు ఎటువంటి సంబంధము లేదు. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం ఇప్పుడే మన రైతు మిత్రుడు పేజ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకుంటే షేర్ చేయండి.